బద్దలైన సందులలో నిలబడటానికి ఒక మనిషి కావాలట. దేవునికి స్తోత్రం. బద్దలైన సందులలో నిలబడటానికి ఒక మనిషి దేవునికి కావాలట. ఈ రాత్రి ఈ బద్దలైన సందులలో ఒక మనిషి దేవునికి ఎందుకు కావాలి? అసలు ఈ బద్దలైన సందు ఏంటి? ఇందులో మనిషి నిలబడి ఆ బద్దలైన సందులలో నిలబడగలిగినటువంటి ఒక వ్యక్తి ఎందుకు దేవునికి కావాలి? అలాంటి వ్యక్తి భూమి మీద ఎవరైనా ఉన్నారా అని దేవుడట ఎంత వెతికినా, ఎంత విచారణ చేసినా ఒక్క వ్యక్తి కూడా కనపడట్లేదట. అందుకు దేవుడు దుఃఖపడుతున్నాడు. ఎందుకు ఈ వ్యక్తి అనంటే, పట్టణము పాడైపోకుండా, నేను పట్టణాన్ని పాడు చేయకుండా, కుటుంబాన్ని నేను పాడు చేయకుండా, ఇదిగో కుటుంబాలలో ఉన్నటువంటి పిల్లలని నేను పాడు చేయకుండా, వారు చేసిన పొరపాట్లు బట్టి వారిని నేను పాడు చేయకుండా వారిని నేను కాపాడాలి అనంటే బద్దలైన సందులలో ఒక మనిషి నిలబడేవారు నాకు కావాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఏంటి బద్దలైన సందు అని కొద్దిగా మనం పరిశీలన చేస్తే, ప్రియులారా, ఒక పెద్ద బండను తీసుకొచ్చి, జాగ్రత్తగా వినాలి, ఒక పెద్ద బండను తీసుకొచ్చి ఆ బండని ఒక బలమైన సుత్తి పట్టుకొని ఆ బండని 1-4 సార్లు ఆ బండని ఒకే చోట కొడితే ఆ బండ 2గా చీలిపోద్ది. కుడివైపున కొంత దూరం జరిగిపోద్ది ఆ బండ, ఎడమ వైపున కొంత దూరము ఆ బండ జరిగిపోద్ది. ఆ బండ పగిలిన తర్వాత కొంత దూరం కుడివైపుకు జరిగిద్ది, కొంత దూరము ఎడమ వైపుకు జరిగిద్ది. ఆ కుడివైపుకి జరిగిన బండ, ఎడమ వైపుకు జరిగినటువంటి బండ పిల్లల మధ్యలో కొంత ఖాళీ వచ్చింది. ఈ ఖాళీలో ఒక మనిషి, నిలబడే మనిషి దేవునికి కావాలట. దేవునికి స్తోత్రం. అంతకుముందు బండ ఒక్కటే, అంతకుముందు రాయి ఒక్కటే, కానీ సుత్తి దెబ్బలు పడిన తర్వాత ఆ బండ 2గా చీలింది. 2గా చీలిన తర్వాత ఇటున్న రాయి కొంచెం జరిగింది, ఇటున్న రాయి కొంచెం జరిగింది, మధ్యలో ఖాళీ ఏర్పడింది కదా. ఆ ఖాళీలో నిలవదగిన వాడు ఎవడైనా ఉన్నాడా అని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడట. ఏంటి ఖాళీ అని కొద్దిగా మనము దేవుని వాక్యాన్ని లోతుగా మనం ఆలోచన చేస్తే, పరిశీలన చేస్తే, ఆది కాలములో భూమిని, ఆకాశాన్ని, సూర్య చంద్ర నక్షత్రాలను, సర్వ సృష్టిని సృజించిన దేవుడు మొట్టమొదటిగా మట్టిని తీసి మట్టితో మొట్టమొదటి మానవుణ్ణి దేవుడు సృజించాడు. ఆ మానవుణ్ణి సృజించిన తర్వాత సాటి అయిన సహాయకురాలను సృజించాడు. సృజించి వారిని ఏదేను తోటలో దేవుడు పెట్టాడు. ఇంతవరకు మనకు బాగా తెలుసు. ఏదేను తోటలో ఆదాముని, అవ్వని, ఆ మొదటి మానవు ఆ స్త్రీని ఆ ఏదేను తోటలో పెట్టిన తర్వాత ప్రతిరోజు కూడా దేవాతి దేవుడు ఆ ఆది మానవులైనటువంటి అవ్వ, ఆదాము దగ్గరికి దేవాతి దేవుడు ప్రతిరోజు సాయంత్రం పూట చల్లటి గాలి తోలే సమయంలో, చల్లగాలి వీచే సమయంలో, చల్లపూట ప్రతిరోజు కూడా ఆదాము దగ్గరికి, అవ్వ దగ్గరికి వచ్చి ఆ తోటలోకి వచ్చి ఆదాముతోనూ అవ్వతోనూ ముచ్చటించి మాట్లాడి వారితో స్నేహం చేసి, ఒక మనిషితో మరొక మనిషి ఎలా మాట్లాడతాడో అలా దేవుడు ముచ్చటించి వెళ్ళేవాడట. దేవునికి స్తోత్రం. ఎవరితో అంటే మొదటి మానవుడైనటువంటి ఆదాముతో, అవ్వతో దేవుడు అలా ప్రతిరోజు వచ్చి సంభాషించి మాట్లాడి వారితో స్నేహం చేసి వారితో కలిసి కూర్చునేవాడట కొంతసేపు. అయితే జరిగిన విషయం ఏంటి అని అంటే, దేవాతి దేవుడు ఒక ఆజ్ఞ జారీ చేశాడు. ఆ ఆజ్ఞని అన్ని చెట్ల ఫలాలు తినొచ్చు, కానీ ఒక్క చెట్టు ఫలం మాత్రం మీరు తినకూడదు అని ఆ ఆజ్ఞను ప్రభు వారు జారీ చేసి చెప్పిన తర్వాత కొంతకాలం బాగున్నారు, కానీ కొంతకాలం తర్వాత తినవద్దన్న పండు తిన్నారు. వారు దేవుని దృష్టికి పాపము చేశారు. వీరు ఎప్పుడైతే పాపము చేశారో ప్రియులారా, ఆ పాపాన్ని బట్టి అప్పటి వరకు ఎవరితో సంబంధం ఉంది దేవునికి చెప్పాలి. కొద్దిగా మాట్లాడితేనే నేను కూడా
ముందుకెళ్తాను. ఎందుకంటే మీరు అమాయకంగా అట్నే కూర్చుంటే, కదలుకోకుండా మెదలుకోకుండా అట్లాగే కూర్చుంటే ఇంకెక్కడికి వెళ్ళిపోతారో తెలియదు. ఎవరితో సంబంధం ఉంది దేవాతి దేవునికి? ఆదాము అవ్వతో దేవునికి ప్రతిరోజు కలిసి కూర్చొని మాట్లాడేవాడట. కానీ ఎప్పుడైతే ఆదాము అవ్వ పాపం చేశారో దేవునికి ఆదాముకి పిల్లరా సందు వచ్చేసింది. అంటే ఈ బద్దలైన సందు ఎలా వచ్చిందో ఒక బండను పగలగొడితే అలాగే దేవుడు దూరం అయిపోయాడు, మానవుడు దూరం అయిపోయాడు. మానవుడికి దేవుడు దూరం అయిపోయాడు, దేవుడికి మానవుడు దూరం అయిపోయాడు. ఈ మానవుడికి ఈ దేవుడు దూరం అయిపోయాగా, ఈ దేవుడికి ఈ మానవుడు దూరం అయిపోయి ఉండగా మధ్యలో ఏర్పడింది సందు. ఈ సందులో నిలవబడే మనిషి కావాలి దేవునికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ మనిషివి నేనైతే, ఆ మనిషిని నువ్వైతే, ఆ మనిషి ఇక్కడ ఉన్నటువంటి మనం అందరం అయితే దేవుడు ఎంత సంతోషిస్తాడో ఈ రాత్రి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజంగా ప్రియులారా, ఒక కుటుంబము కొంతకాలం ప్రార్థనలో ఎదిగి, కొంతకాలం దేవునికి నమ్మకంగా ఉండి, కొంతకాలం ఆత్మీయ జీవితంలో ఎదిగి మరలా ఆ కుటుంబంలో ఉన్న మనుషులు దేవునికి దూరం అయిపోతే, వారి పొరపాటును బట్టో, వారి లోపాన్ని బట్టో, వారి అవినీతిని బట్టో, లేకపోతే లోక సంబంధమైన ఆశలను బట్టో దేవుడికి దూరం అయిపోతే వారిని మరలా దేవుడికి దగ్గర చేసేటువంటి ఒక మధ్యవర్తి దేవుడికి కావాలి. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఈ కుటుంబం ఒకప్పుడు ప్రియులారా ఎంత ఆత్మీయంగా ఉంది అని అంటే అంత ఆత్మీయంగా ఉంది. మొదట్లో మేము ఇక్కడికి వచ్చిన క్రొత్తలో దేవుని సేవ ఇక్కడ స్టార్ట్ చేసినప్పుడు ప్రియులారా ఒక్క ఆత్మ, ఈ కుటుంబంలో ఒక్క ఆత్మ కదిలించబడింది. ఆ ఒక్క ఆత్మ లక్ష్మణరావు అన్న. దేవునికి స్తోత్రం. ప్రియులారా ఒక్క ఆత్మ కదిలించబడి ఈ కుటుంబంలో మారు మనసు పొంది ప్రియులారా దేవునికి లోబడి, ఎక్కడ ప్రార్థన అంటే అక్కడ, ఎక్కడ ఉపవాస ప్రార్థన అంటే అక్కడ, చివరికి మా ఇంట్లో కూడా ఉపవాస ప్రార్థన పెట్టాలి గారు అని చెప్పేసి ఉపవాస ప్రార్థనలు పెట్టించి అలా జరిగించినప్పుడు ప్రియులారా కుటుంబంలో ప్రియులారా ఎంత సంతోషం అంటే అంత సంతోషం, ఎంత సమాధానం అంటే అంత సమాధానం. కుటుంబంలో అప్పుడున్న సంతోషము, అప్పుడున్న ఆనందము, అప్పుడున్న ఆ యొక్క అనురాగము ఇప్పుడు అంటాడు అప్పుడప్పుడు కలిసి, అప్పుడున్న సంతోషం ఇప్పుడు లేదయ్యా. ఎందుకు అనంటే అప్పుడు ఆ ఇల్లంతా దేవునికి దూరంగా ఉన్న ఆ సందులో ఒక్కడు నిలబడ్డాడు. ఎవరా ఒక్కడు? చెప్పరేంది? ఏం పేరు? పేరేదో మార్చింది మనం. స్టెఫనా? దేవునికి స్తోత్రం. ఆ సందులో ఈ కుటుంబం అంతా దేవునికి దూరం అయిపోయి ఉండగా ఆ సందులో ఒక్కడు నిలబడ్డాడు కనుక దేవుడు ఆశీర్వాదం ఆ కుటుంబానికి ఇచ్చాడు. ఇప్పుడు ప్రియులారా నేను అంటాను మరలా సందులో ఒక్కరు నిలబడగలగాలి. నేను అంటాను మీలో కూడా, మీ కుటుంబంలో కూడా, మీ కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులు కూడా దేవునికి దూరం అయిపోతే ఒక్క ఆత్మ గనక మీ ఇంట్లో నిలబడగలిగితే, దేవునికి మీ కుటుంబంలో దారి తప్పిన వారి మధ్యలో ఆ సందులో ఒక్కళ్ళు మీరు నిలబడగలిగి ప్రార్థన చేయగలిగితే దేవుడు ఆ కుటుంబాన్ని కాపాడతాడు. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అనంటే పరిశుద్ధ గ్రంథంలో ప్రియులారా ఒకరోజు దేవాతి దేవుడు, జాగ్రత్తగా విందాం, అబ్రహాము దగ్గరకు వచ్చాడు దేవాతి దేవుడు. అబ్రహాము దగ్గరకు వచ్చిన తర్వాత దేవుడు అన్నాడు, అబ్బాయ్ అబ్రహామా, నీకు నాకు స్నేహం ఎక్కువ. మీకు ఒక విషయం తెలుసా? అలనాడు ఆదాముతో స్నేహం చేసిన దేవుడు అబ్రహాముతో కూడా స్నేహం చేశాడు. దేవుడు ఏమన్నాడు తెలుసా? అబ్రహాము నా స్నేహితుడు అన్నాడండి. అబ్రహాముతో స్నేహం చేసినటువంటి దేవుడు అబ్రహాముని అన్నాడు, అబ్రహామా నీకు ఒక మాట దాచిపెట్టలేకపోతున్నా అబ్రహామా అన్నాడు. ఏంటయ్యా చెప్పయ్యా అన్నాడు అబ్రహాం. అప్పుడు దేవాతి దేవుడు అన్నాడు, ఇదిగో ఆ దూరంగా కనపడుతుందే ఆ సొదొమ గొమొర్రా గురించినటువంటి ఆ పట్టణం గురించి నాకు ఎంతో మంది ప్రార్థన చేశారు. ఎందుకు అమ్మో చెప్పరేంది? అబ్రహాంతో చెప్పి చదువుకోండి ఇంటికి పోయిన తర్వాత, ఇదిగో వీరి గురించిన మొర్ర నాకు నా దగ్గరకు వచ్చింది అని మాట్లాడతాడు అబ్రహాంతో దేవుడు. అంటే ఎంతో మంది ఆ పట్టణం గురించి ప్రార్థన చేశారు. ఎందుకు అని అంటే ఆ పట్టణంలో ఉన్న మనుషులు మంచోళ్ళు
కాదు అని. ఆ ప్రార్థన విని నేను పరలోకం నుండి ఇక్కడికి వచ్చాను ఆ భూలోకానికి. అయితే నీకు ఈ విషయం దాచిపెట్టలేను. నేను ఆ పట్టణాన్ని నాశనం చేయటానికి ఎక్కడికి వెళ్తాను ఇప్పుడు? ఏ పట్టణాన్ని? సొదొమ గొమొర్రా అనే పట్టణాన్ని నేను నాశనం చేయటానికి వెళ్తున్నాను నేను అని దేవుడు చెప్పినప్పుడు అబ్రహాముకి భయం వేసింది. ఎందుకు అని అంటే ప్రియులారా, అమ్మో, సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయడానికి దేవుడు వెళ్ళేది. అక్కడ ఎవరున్నారు? నా అన్న కొడుకున్నాడు. దేవునికి స్తోత్రం. అనగా నాకు కొడుకున్నాడు అక్కడ, నా రక్త సంబంధం ఉన్నాడు అక్కడ. ఒకవేళ ఆ పట్టణాన్ని నాశనం చేస్తే వారితో పాటు ఎవరు నాశనం అవుతారు? ఏది కదిలాట్లేదు మీరు? ఇదివరకు కదిలాడే వాళ్ళు ఇప్పుడు ఏం కదిలాట్లా. ఒకవేళ ఆ పట్టణాన్ని కనుక దేవుడు నాశనం చేస్తే ఆ పట్టణంతో పాటు ఆ పట్టణంలో ఉన్నటువంటి నా రక్త సంబంధైన లోతు కుటుంబం కూడా నాశనం అయిపోద్ది అని మనసులో భయపడిన వాడయి ఇప్పుడు ఆ పట్టణానికి దేవునికి సందుంది కదా, ఆ పట్టణంలో ఉన్న లోతుకి దేవునికి ఉన్న సందులో జొరబడ్డాడు. ఎవరు? అబ్రహాము. జొరబడి అంటున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? అయ్యా, 50 మంది నీతిమంతులుంటే ఆ పట్టణాన్ని కాపాడుతావా? అబ్రహామా, నువ్వు నా స్నేహితుడివి కనుక 50 మంది నీతిమంతులున్న ఆ పట్టణాన్ని నేను కాపాడుతాను. మళ్ళీ అబ్రహాముకు భయం వేసింది. అమ్మో, ఆ పట్టణంలో 50 మంది నీతిమంతులు కూడా ఉండరేమో అని ఆలోచించి, అయ్యా 45 మంది నీతిమంతులుంటే ఆ పట్టణాన్ని కాపాడుతావా? అబ్రహామా, నీ మాటను బట్టి 45 మంది నీతిమంతులున్న ఆ పట్టణాన్ని కాపాడుతాను. చూడండి, బేరం జరుగుతుంది ప్రియులారా. ఎవరున్నారు మధ్యలో? ఆ పట్టణానికి దేవునికి మధ్యలో ఉన్న ఈ సందులు ఎవరున్నారు? అబ్రహాం ఉన్నాడు. అంటున్నాడు, 45 మంది నీతిమంతులుంటే కాపాడుతావా? కాపాడుతాను. డౌట్ వచ్చింది మళ్ళీ అబ్రహాంకి. ఆ పట్టణంలో 45 మంది కూడా ఉండరేమో. అయ్యో, 30 మంది నీతిమంతులుంటే కాపాడుతావా? కాపాడుతాను. ఇప్పుడు అంటున్నాడు అబ్రహాం, దుమ్ము లాంటి వాణ్ణయ్యా, ధూళి లాంటి వాణ్ణయ్యా, నీ పాదల కింద ధూళి లాంటి వాణ్ణయ్యా, అయినా తిరిగి మాట్లాడుతున్నాను, నన్ను క్షమించి ఈ ఒక్కసారి నా మొర ఆలకించు. ఏంటో తెలుసా? 20 మంది నీతిమంతులుంటే 6 సార్లు బ్రతిమలాడాడట. దేవునికి స్తోత్రం. 6 సార్లు ఆ సందులో, ఏ సందులో? దేవునికి మనిషికి మధ్యలో పాపం వలన విడిపోయిన వీరిద్దరిని ప్రియులారా కలపటానికి, రక్షించటానికి మధ్యలో ప్రార్థన చేసే వ్యక్తిగా, ఆ మధ్యవర్తిగా అబ్రహాము నిలబడ్డాడు. ప్రియులారా నిలబడి ఇప్పుడు అంటున్నాడు, అయ్యా ఇంకొకసారి అడుగుతున్నాను, ధూళి లాంటి అయ్యా, 10 మంది నీతిమంతులుంటే కాపాడతావు. 10 మంది నీతిమంతులున్నా కాపాడతానన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీకు ఒక మాట చెప్పనా? మీ ఊర్లో 10 మంది నీతిమంతులుంటే పట్టణం అంతా కాపాడతాడు. దేవుని స్తోత్రం. ఆ 10 మంది నీతిమంతులన్నా ఈ గ్రామంలో ఉండాలని కోరుకోండి మీరు. 10 మంది నీతిమంతులు, 10 మంది సేవకులున్నా ధన్యులే మీరు. దేవుని స్తోత్రం. నిజమండి ఇది. 10 మంది మనుషులుంటే ఆ పట్టణాన్ని కాపాడతాడట దేవుడు. ఆ రోజు చెప్పాడు దేవుడు. ప్రియులారా మొత్తానికి ఈ అబ్రహాము 10 మంది నీతిమంతులున్నా కాపాడతావని అడిగినప్పుడు దేవుడు అన్నాడు, 10 మంది నీతిమంతులున్నా కాపాడతానన్నాడు. ఇక మాట్లాడదలుచుకోవాలా దేవుడు? ఏం మాట్లాడదలుచుకోవాలా? ఇంకా మాట్లాడితే అబ్రహాము 5గురున్నా కాపాడతావా అంటాడేమోనని ఇక దేవుడు ఇక మాట్లాడలా. ఇక మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను అంటాను, అసలు అబ్రహాము ఇంత బేరం ఆడింది ఎందుకు ఆడాడు అది చెప్పండి. ఇంతగా బేరం ఆడింది ఎందుకు బేరం ఆడాడు ఇంతసేపు? మీరు వినలేదు ఎప్పుడు? తన రక్త సంబంధి అక్కడ ఉన్నాడు. ఎప్పుడన్నా మీ ఇంట్లో ఉన్న పాడైపోయిన ఒక వ్యక్తి గురించి ఏ రోజన్నా అంత బేరం ఆడావా నువ్వు? ఏ రోజన్నా ఆ సందులో నిలబడి అంతసేపు ప్రార్థన చేసావా ఎప్పుడన్నా నువ్వు? అలా చేసి ఉంటే ఇప్పుడు ప్రతి కుటుంబం రక్షించబడి మారు మనసు పొందేదే. దేవుడి స్తోత్రం. ఈ రోజు ఈ గ్రామంలో, తక్కిలపాడు గ్రామంలో ప్రతి కుటుంబం మారు మనసు పొందేదే.
ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులందరూ మారు మనసు పొందేవాళ్ళే. కారణం ఏంటి అని అంటే అసలు అట్లా చేసే ప్రార్థన ఉంటేనేగా. అసలు ఒక వ్యక్తి అన్న కుటుంబంలో ఒక వ్యక్తి అన్న వెలిగించబడి ఉంటే మిగతా వెలిగించబడకుండా చీకటిలో ఉన్న వారి కొరకు ఈ వ్యక్తి మధ్యవర్తిగా ఉండి దేవునికి ఈ చీకటిలో ఉన్నటువంటి తన కుటుంబం కొరకు మధ్యవర్తిగా ఉండి, అయ్యా నా అన్నయ్య వ్యభిచారంలో ఉన్నాడయ్యా, నా తండ్రి పప్పులో ఉన్నాడయ్యా, నా పిల్లలు భ్రష్టత్వంలో ఉన్నారయ్యా, వారిని రక్షించయ్యా, వారిని నరకం నుంచి తప్పించయ్యని మధ్యవర్తిగా ఒక్క వెలిగించబడిన ఆత్మ ఒక ఇంట్లో ఉంటే ఆ కుటుంబం అంతా రక్షించబడేది. దేవుని స్తోత్రం. ఆ కుటుంబం అంతటిని దేవుడు కాపాడుతాడు. దేవుడికి ఈ రాత్రి అదే కావాలంటున్నాడు. ఏమని అని అంటే ఈ సందులో నిలవగలిగిన వాడు ఒక్కడు ఉన్నా చాలు అని అంటున్నాడు. అసలు ఒక్కడున్నాడా? ఉన్నారు ఒకళ్ళన్నా ఉన్నారా అంటే నేను చెప్తానేనండి. ఎవరన్నా ఉన్నారు అనుకుంటే వాళ్ళు పూర్తిగా ఎలగట్లా గుడ్డు 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 నిలుగుతున్నారు. కాసేపు లోకంలో, కాసేపు ఏసైలో. ఈ ఏసైలో కాసేపు ఏసైలో ఉండి కాసేపు లోకంలో ఉండోళ్ళు ఎట్టుంటారు తెలుసా? ఎలుగుదామా ఎలగొద్దా, ఎలుగుదామా ఎలగొద్దా అని ఇప్పుడంటే ఈ లైట్లు వచ్చినాయి. అంతకుముందు మనకి ఏ లైట్లు? కిరసనాల లైట్లు కదా, కిరసనాల బుడ్లు, కోడిగుడ్డు బుడ్లు, కిరసనాల బుడ్లు. అవి ఒక్కొక్కసారి నూనె అందకపోయిన ఒత్తికి ఏమైతే, సరే ఇంకొక విషయం చెబుతాను. ఆ ఒత్తికి బాగా మసి పట్టింది అనుకోండి. ఆ బుడ్డికి బాగా మసి పట్టింది. వాడి 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 మసి పట్టిందండి ఒత్తికి. అగ్గిపుల్ల గీసి ఎలిగిద్దేమో. ఒకవేళ ఎలిగిద్ది కానీ మళ్ళీ అమ్మనే చప్పుడు ఆరిపోద్ది. కారణం ఏంటి? ఈరోజు ఈ పాట నేర్చుకోవాలి మీరు. ఎందుకు ఆరిపోద్ది? దానికి ఏమైంది? మసిపట్టి చివరి నా ఒత్తి నల్లగా అయిపోయి ఉంటది. పిల్లరా ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు ఏం చేయాలి అని అంటే ఆ ఒత్తిని 2 ఏళ్ల మధ్యలో పెట్టి ఆ నలుపు పోయే వరకు బాగా నలిచేయాలి. అలా నలవపోతే ఒత్తి పని చేయదు. దేవునికి స్తోత్రం. అలా నలిచిన తర్వాత అప్పుడు అగ్గిపెట్టుతో అగ్గిపుల్ల గీసి వెలిగిస్తే ఆ బుడ్డి మళ్ళీ దేదీప్యమానముగా వెలిగిద్ది. దేవునికి స్తోత్రం. పిల్లరా, ఒక వ్యక్తి తప్పిపోయిన వ్యక్తి మరలా వెలగాలి అని అంటే, గుడ్డుమని వెలుగుతున్న వారు మరలా సరైన విధంగా వెలగాలి అని అంటే వారిని 3 రోజులు ప్రార్థనలోనో, ఒక 1 రోజులు ప్రార్థనలోనో ఏం చేయాలి? 14 ఉపవాస ప్రార్థనలైనా, లెగిస్తే ఉపవాస ప్రార్థన, లెగిస్తే తీర్మాన ప్రార్థన, ఏం ఉపవాస ప్రార్థన, ఏం తీర్మాన ప్రార్థన అనేవాళ్ళు లేరు. తెలియక మాట్లాడటమే పాపం. తెలియక మాట్లాడటం వాళ్ళని ఏమనబాకండి పాపం. దేవునికి స్తోత్రం. దేవుడు వాళ్ళని అర్థం చేసుకునేటట్లు చేయరు దాక. ఇప్పుడు ఒత్తిని ఏం చేయాలి? నలపాలి అని అంటే అపోస్తుడైన పౌలు అంటాడు, ఇదిగో నేను అంత సువార్త ప్రకటించి నేను భ్రష్టుడైపోదునేమో, నన్ను నేనే నలగొట్టుకుంటున్నాను అన్నాడు. ప్రియులారా, ప్రతి వ్యక్తి కొంతకాలం వెలిగిన తర్వాత, కొంతకాలం ఆ దీపం వెలిగిన తర్వాత మసిపట్టింది. ఆ మసిపట్టినప్పుడు ఆ ఒత్తిని ఏం చేయాలి అంటే నలపాలి. అలాగే మీరు సంవత్సరానికి ఒకసారో, సంవత్సరానికి 2 సార్లు, సంవత్సరానికి 3 సార్లు, 3 నెలలకు ఒకసారో, 6 నెలలకు ఒకసారో మీరు ఏం చేయాలి? ఉపవాస ప్రార్థనలో నలగాలి. నలిగితే గానీ ఒత్తికి ఉన్నటువంటి మసి పోయింది. అప్పుడు బాగా వెలుగుతావు నువ్వు. అక్కడ దాకా ఎందుకు ఇంకొక విషయం కూడా చెప్తాను, ఏనాలి జాగ్రత్తగా. ఉరికోతలు కోసారు మీరు ఎప్పుడన్నా? ఉరికోతలు కోసారా? ఏం మాట్లాడలేదు ఏంది? నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరాడా? కోసారు కదా. కొత్త వాళ్ళు చూసినట్టు చూస్తున్నారు, అయ్యగారి కొత్త అన్నట్టుగా. దేవునికి స్తోత్రం. ఉరికోత కోసారా? కోసారు. ఈ సంవత్సరం ఉరికోత కోసి ఆ కొడవలు ఇంట్లో తీసుకొచ్చి పెట్టండి. బాగా పొదునైన కొడవలే ఇంట్లో తీసుకొచ్చి పైన అటుకు మీద పెడతాం, లేకపోతే సన్సైడ్ మీద పెడతాం. మళ్ళీ ఎప్పుడు గుర్తొచ్చింది అది? మళ్ళీ వచ్చే సంవత్సరం కోత గుర్తొచ్చింది. అప్పుడు తీసి మళ్ళీ మనం కోత కోద్దామని ఆ మొచ్చు మీద ఉన్నటువంటి, అటక మీద ఉన్నటువంటి ఆ కొడవలను మళ్ళీ తీస్తే ఆ కొడవలు పనికొచ్చితే పనికిరాదా? ఆ కొడవలు ఎలా ఉంటుంది? మళ్ళీ సంవత్సరానికి ఎలా ఉంటుందండి? మొత్తం మారిపోయి
శిలువ బట్టి ప్రియులారా అది తెగటానికి అనుకూలంగా లేకుండా బండ మారిపోయి ఉంటది ఆ కొడవలు. ఇప్పుడు ఏం చేస్తారు మళ్ళీ? అమ్మ చెప్పండి, ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి చెప్తానండి. ఇప్పుడు ఆ మొద్దు బారిన కొడవల్ని మళ్ళీ తీసిపోయి కొలిమిలో వేసి అగ్నిలో కాల్చిన తర్వాత సుత్తితో కొట్టిన తర్వాత అప్పుడు కక్కు పట్టాలి. అప్పుడు సాన బట్టి కక్కు పడితే అప్పుడు మళ్ళీ తెగిద్ది. అంటే అంతకుముందు పట్టాం కదా, మళ్ళీ ఎందుకంటావు? అంతకుముందు ఉపవాస ప్రార్థనలో కూర్చున్నాక మళ్ళీ ఎందుకంటావు అంటానికి వెళ్ళలేదు. దేవునికి స్తోత్రం. అంటే మధ్యలో ఈ ఒక ఖాళీగా అట్ట ఉంచటం వలన పిల్లరా అది అట్ట తుప్పు బట్టి మొద్దు బారిపోవటం వలన అది మళ్ళీ సరపిన పట్టాలి, అది మళ్ళీ కావాలి, అది మళ్ళీ సుత్తి దెబ్బలు పడాలి, అది మళ్ళీ నలగొట్టబడాలి. అలాగే ప్రియులారా ఒక్క ఆత్మ నిజంగా నలగొట్టబడి వెలిగించబడితే ఆ ఇల్లంతా ఆ వెలుగు ఆ ఇంట్లో ఉన్న సభ్యులందరికీ వచ్చేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నిన్న నేడు రేపు ఒకటే రీతిగా నీ కృప నాకుంటే చాలు యేసయ్యా. ఏ స్థితిలోనైనా నేను సాగిపోదునయ్యా. నీ కృప నాకుంటే చాలు యేసయ్యా. ఏ స్థితిలోనైనా నేను సాగిపోదునయ్యా. నిన్న నేడు రేపు ఒకటే రీతిగా లోయలైనను దూరముగా అడవులైనను లోయలైనను దూరముగా అడవులైనను అగాధ జలములు ఎదురైనా అగ్నిగుండమైనా ఉపనాకుంటే చాలు యేసయ్యా. నిర్గమాకాండం 32వ అధ్యాయము 32వ వచనాన్ని చదువుకుందాం. నిర్గమాకాండం 32వ అధ్యాయము. అందుచేత ఆయన నిర్గమాకాండము 32వ అధ్యాయము 32వ వచనం. అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా లేని ఎడల నీవు వ్రాసిన ఈ గ్రంథములో నుండి నా పేరును తుడిచివేయమని బతిమాలు కొనుచున్నాను. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా వినాలి. నేను ముగిస్తాను, ఇంకా మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టను, తొందరగా ముగిస్తాను. ఇక్కడ కూడా మనం ఒక వ్యక్తిని మనం గమనించవచ్చు. ప్రియులారా, మోషే అనే భక్తుడు, ఒక సేవకుడు కొండ మీదకి వెళ్ళాడు ప్రార్థన. బాగా తెలుసు మీకు కదా. అన్నం తినలేదు, నీళ్లు తాగలేదు, 40 రోజులు ప్రార్థనలో ఉన్నాడు.
కొండ మీద మోషే దేవునితో ప్రార్థనలో ఉంటే కింద ఎవరున్నారు? కొండ క్రింద ఇశ్రాయేలీలు ప్రజలు సుమారుగా 20 లక్షల మంది ప్రజలు ఉన్నారు. సుమారుగా 20 లక్షల మంది ప్రజలు కింద ఉన్నారు. కొండ మీద మాత్రము మోషే ప్రార్థనలో ఉన్నాడు. జరిగిన విషయం ఏంటి అని అంటే, ఈ ఇశ్రాయేలీలు ప్రజలు 20 లక్షల మంది ప్రజలు కూడా అహరోను అనేటువంటి వ్యక్తి దగ్గరకు వచ్చి, అయ్యా ఇదిగో ఆ మోషే 40 రోజులు అవుతుంది ఆ కొండ మీదకి వెళ్ళి ఇంకా దిగి రాలేదు. మనిషి బ్రతికితే ఎన్ని రోజులు బతుకుతాడు అన్నం నీళ్ళు లేకుండా? ఎన్ని రోజులు బ్రతుకుతాడండి అన్నం నీళ్ళు రెండూ లేకుండా? మీకేమన్నా తెలుసా? నాకైతే తెలియదు, అది మిమ్మల్ని అడుగుతున్నాను. అందుకే నేను ఎన్ని రోజులు బ్రతుకుతాడు? ఇప్పుడు వీళ్ళకి డౌట్ వచ్చింది. ఏంటి అని అంటే 40 రోజులు అవుతుంది కదా కొండ మీదకి వెళ్ళి, అంటే ఉన్నాడో లేడో అని భయం వేసి వీళ్ళు ఒక మాట ఆలోచించారు. ఏమని అని అంటే, అసలు ఆ మోషే ఏమయ్యాడో మాకు తెలియదు, ఇదిగో మా కోసం ఒక దేవుణ్ణి తయారు చెయ్యి. మేము ఇప్పుడు వరకు ఎర్ర సముద్రాన్ని దాటాము, ఆకాశం నుండి దేవుడు మన్నాను కురిపించి మాకు ఆహారం పెట్టాడు, బండలో నుంచి నీళ్లు రప్పించి మాకు దాహం తీర్చాడు, ఆ దేవుడిని మా కోసం తయారు చెయ్యి అని చెప్పేసి వాళ్ళందరూ ఆ అహరోను దగ్గరకు వచ్చి మాట్లాడుతుంటే, అహరోను ఏం చేయాలో అర్థం కాక అహరోను ఒక దూడని తయారు చేశాడు. ఎవరి పోగులతో? ఆ ఇశ్రాయేలీలందరినీ మీ చెవులు పోగులు ఇవ్వండి, మీ బంగారు పోగులు ఇవ్వండి అని చెప్పేసి వాటన్నిటిని తీసుకొని వాటి ద్వారా ఒక దూడను తయారు చేశాడు. ఇప్పుడు ఈ దూడను తయారు చేసి వీళ్ళు ఏమంటున్నారు తెలుసా? ఈ దూడను తయారు చేసి దూడ ముందు బలిపీఠం కట్టి యెహోవాకి పండగ అంటున్నారు. అర్థమైంది మీకు ఏమన్నా? ఎవరికట్ట పండగ? దూడ కాదు పండగ. పండగ ఎవరికట్ట? పెట్టింది ఎవరిని? దూడని. పండగ మాత్రం యెహోవా కట్ట అని చాటింపు చేసి ప్రియులారా వాళ్ళు పండగ చేయటం ప్రారంభించారు. ఆ పండగలో దూడ ముందు బలిపీఠం కట్టి ఆ బలిపీఠం మీద బలులు అర్పించి ప్రియులారా వాళ్ళు తినటానికి, తాగటానికి, ఆడటానికి లేచారట. ఇష్టం వచ్చినట్టుగా సన్నాయి, సితారా, మేళాలు వాయించుకుంటూ ఆడ మగ కలిసి చెట్ట పట్టాలు వేసుకొని ఆ బొమ్మ ముందు, ఆ విగ్రహం ముందు, ఆ దూడ ముందు డాన్సులు వేస్తూ వ్యభిచార పాపంలో కూలిపోయారట వాళ్ళు. ప్రియులారా అలా జరుగుతూ ఉండగా మోషే ఎక్కడున్నాడు? కొండ మీద ఉన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, మోషే అర్జెంటుగా కొండ దిగు అన్నాడు. దేవుని స్తోత్రం. ఎందుకయ్యా అని అంటే, ఇదిగో నీ ప్రజలు పాపంలో, వారు త్వరగా పాపంలో పడిపోయారు, వారు త్వరగా నా ఆజ్ఞ నుండి తొలగిపోయారు, ఇదిగో త్వరగా కిందకి దిగు అన్నాడు. పిల్లల వెంటనే మోషే కొండ మీద నుంచి కిందకి దిగి వస్తూ ఉంటే మోషేకి తెలిసిన విషయం ఏంటి అని అంటే, అది సన్నాయి, సితారా, ఆ మేళాలు, ఆ తంత్రాలు అవన్నీ కూడా గమనించిన వాడై అంటాడు, ఇది జయధ్వనులు కాదు కానీ ఇది అల్లరితో కూడుకున్న ఆటపాటలు ఇది అని చెప్పేసి గ్రహించి, ఏంటి సంగతి ఏంది అని చెప్పేసి విచారణ చేస్తే పిల్లరా అక్కడ భయంకరమైన పాపము కింద జరుగుతుంది. సేవకుడేమో ప్రార్థనలో ఉన్నాడు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఇదిగో మోషే ఈ 20 లక్షల మంది ప్రజల్ని నేను ఒక్క దెబ్బతో చంపేస్తానన్నాడు. పిల్లరా మోషేతో మాట్లాడుతున్నాడు దేవాతి దేవుడు, ఈ 20 లక్షల మంది ప్రజలని నేను ఒక్క దెబ్బతో చంపేస్తాను, చంపేసి ఇదిగో నీ కడుపును పుట్టిన జనాన్ని నేను అభివృద్ధి చేస్తాను, నీ జనాన్ని, నీ కడుపున, నీ వెన్నులో నుంచి పుట్టిన జనాన్ని నేను అభివృద్ధి చేస్తాను, కానీ ఈ 20 లక్షల మంది ప్రజలను మాత్రం చంపేస్తాను అన్నాడు. అప్పుడు పిల్లరా మోషే ఆ ప్రజలకి, ఈ దేవునికి ఆ ప్రజలకి సందులో ఎవరు నిలబడ్డారు? మోషే నిలబడ్డాడు. అన్నాడు, ఏమన్నాడు తెలుసా? ఇదిగో నీ జీవ గ్రంథముల నుండి నా పేరైనా తుడిచివేయి. వారి పాపాన్ని పరిహరిస్తావా, పరిహరించవా? వారి పాపాన్ని పరిహరించకపోతే అవసరమైతే నీ జీవ గ్రంథంలో నుంచి నా పేరు తుడిచివేయి, కానీ వారిని మాత్రం చంపొద్దు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అవసరమైతే నీ జీవ గ్రంథంలో నుంచి నా పేరు తుడిచివేసిన నాకు అభ్యంతరం లేదు, కానీ వారి పాపం మాత్రం పరిహరించయ్యా అని మధ్యవర్తిగా ఉండి ప్రార్థన చేయటం ప్రారంభించాడు మోషే. దేవునికి స్తోత్రం. పిల్లరా అలాంటి సేవకుడు మీకు కావాలి.
దేవునికి మనుషులు పాపం చేసినప్పుడు, దేవుడికి దూరం అయిపోయినప్పుడు, దేవుడు మనుషుల్ని విడిచిపెట్టి శాపానికి అప్పగించినప్పుడు, మనుషుల్ని నష్టానికి, శోధనకి, అవమానానికి దేవుడు అప్పగించినప్పుడు, శత్రువుకి మనుషుల్ని దేవుడు అప్పగించినప్పుడు, దేవుడికి మనుషులకి మధ్యలో ఎవరుండాలి? ఆ సందులో నిలవగలిగిన ఒక వ్యక్తి కావాలి. పిల్లరా, ఒకవేళ కుటుంబంలో ఎవరు లేకపోతే, కుటుంబంలో ఏ వ్యక్తి మారుమనసు పొందుకోకుండా అందరూ పడిపోయి ఉంటే, అప్పుడు ఎవరు కావాలి అని అంటే, అప్పుడు సేవకుడు కావాలి. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఇందాకేమో ఒక మనిషి కావాలి ఇంట్లోకి, ఇప్పుడు మాత్రం మనుషులు ఒక్క మనిషి కూడా లేకపోతే ఇంట్లో, ఇప్పుడు ఎవరు కావాల్సి వచ్చింది? సేవకుడు కావాల్సి వచ్చింది. దేవుడికి ఈ పాపం చేసిన మనుషులకి మధ్యలో ఈ మోషే మోకాళ్ళేసి, అయ్యా వీరి పాపాన్ని క్షమించు, వీరి పాపాన్ని క్షమించయ్యా. ఇదిగో ఒకవేళ వారి పాపాన్ని క్షమించకపోతే, వారిని అందరినీ చంపేస్తే, లోకంలో ఉన్న మనుషులందరూ వాళ్ళ ప్రజలని చెప్పేసి దేవుడు ఎర్ర సముద్రం దాటించాడు కదా, అద్భుతాలు చేసి ఐగుప్తు దేశం నుంచి బయటకు తీసుకొచ్చాడు కదా, వాళ్ళని చంపటానికే నా దేవుడు తీసుకొచ్చింది అని నీ పేరు అవమానకరంగా మాట్లాడుకుంటారయ్యా, నీ నామం అవమానపరచబడిద్దయ్యా అని బ్రతిమలాటం మొదలు పెట్టాడు. ఆ సందులో ఉండి, ఎవరికి సందులో? ఈ పాపం చేసిన మనుషులకి, దేవునికి మధ్యలో, ఆ సందులో, ఆ బండ సందులో ఉండి ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ఆ ప్రార్థన ఆలకించిన దేవుడు ప్రియులారా ఆ ప్రజలని కాపాడాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ రాత్రి ప్రియులారా ఒక సేవకుడు కూడా ప్రార్థన చేసే సేవకుడు కావాలి. ఒక మనిషి పాపంలో పడిపోయిన మనిషికి దేవునికి మధ్యలో ఉండి ప్రార్థన చేసే సేవకుడు కావాలి. పిల్లలు సేవకులు అంటే ఏందనుకుంటున్నారు? మీరు అనుకుంటున్నారు సేవకులు అంటే ఏదో జరుగుబోట్లేకో, లేకపోతే బతకలేక బడిపొంతులను, లేకపోతే ఏమి చేతకాక సేవకు వచ్చారోనో అని అనుకుంటారు మీరు. కొంతమంది, అందరూ అనుకోరులేండి పాపం, కొంతమంది అనే మాటలు ఇలా ఉంటాయి. కానీ ప్రియులరా, బతకలేక రాలా. ఆయన బ్రహ్మాండమైన ఆటో డ్రైవరు, నేను గవర్నమెంట్ ఉద్యోగం చేసుకున్నా, అది ఆయన డిగ్రీ దాకా చదువుకున్నాడు, ఆయన కూడా ఏదో ప్రైవేటు ఉద్యోగం చేసుకున్నాడు, ఈయన ఇంటర్మీడియట్ దాకా చదువుకున్నాడు, ఆయన గారు కూడా 10th క్లాస్ వరకు చదువుకున్నాడు. ప్రియులరా, మీరు రోజు కూలికి పోతే ఎంత వస్తున్నాయి డబ్బులు? ఆడోళ్ళు మగోళ్ళొద్దు 200 వస్తాయి. మీరే 200 సంపాదించుకుంటే కాళ్ళు చేతులు బాగున్నాయి, ఆయన నెంబర్ 1 ఆటో డ్రైవరు. మరి మేము ఏదో చిన్న ఉద్యోగాలు చేసుకునేవారు. మీరే 200 సంపాదిస్తే, ఒక ఆడకూతురు 200 సంపాదిస్తే, మేము ఒక 400 సంపాదించలేము రోజుకి. మా పిల్లలని, కుటుంబాన్ని పోషించుకోలేమా? తెలియక మాట్లాడే మాటలు. పిల్లరా, దేవునికి మనుషులకి మధ్యలో ఎంత నలిగిపోతాడో తెలుసు సేవకుడు. ఇక్కడ ఈ సేవకుడు అంటున్నాడు, మోకరించి కన్నీరు కారుస్తూ ఒక ఆత్మ రక్షణ కోసం ఏడుస్తున్నాడు మోషే. అలాంటి సేవకుడు అంటే ఒక ఆత్మ నశించిపోవటం చూడలేక, ఒక ఆత్మ శాపగ్రస్తం అయి ఉండటం చూడలేక, ఒక ఆత్మ నరకానికి వెళ్ళిపోవటం చూడలేక, వారికి దేవుడికి మధ్యవర్తిగా ఉండి కన్నీరు కార్చే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వారే సేవకులు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఒక సందర్భంలో, మీకు ఇంకొక సందర్భం గుర్తు చేసి నేను ముగిస్తాను. పరిశుద్ధ గ్రంథంలో పోయినారా యేసుక్రీస్తు ప్రభువు ఒక ఉపమానం చెప్పాడు. ఏంటా ఉపమానం అని అంటే, ఒక తోట యజమాని ఉన్నాడట. తోట యజమాని ఆ తోటకి ఒక కాపలాదారుని పెట్టి, ఆ తోట యజమాని అట దూరదేశం వెళ్ళాడట. దూరదేశం వెళ్ళి సంవత్సరం తర్వాత, జాగ్రత్త వినాలి, సంవత్సరం తర్వాత ఆ తోట దగ్గరకు వచ్చాడు. తోట దగ్గరకు వచ్చి తోట కాపలాదారుని అడుగుతున్నాడు, ఏమయ్యా తోట నీకు అప్పచెప్పిపోయా కదా, తోటలో చెట్లన్నీ బాగున్నాయా అని అడిగాడు. దేవుని స్తోత్రం. తోట అంటే ఎవరు? తోట అంటే దేవుని సంఘం. కాపలాదారుడు ఎవరు మరి? పాస్టర్ గారు. యజమాని ఎవరు? ఈ 2 బాగా చెప్పారు. యజమాని ఎవరు? దేవుడే. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యజమాని వచ్చి, యజమాని ఎక్కడికి వచ్చాడు? అసలు సంఘం ఎవరు చెప్పండి? సంఘం ఎవరిది? తోట ఎవరిది? మీరు అనుకుంటున్నారు సురేష్ అయ్య గారి తోట, లేకపోతే ఇస్రాయల్ అయ్య గారి తోట, లేకపోతే ఆ సురేష్ అయ్య గారి తోట.
సిఎస్ఐ గారి తోట, సిఎస్ఐ గారి సంఘం కాదు, తక్కలపాడు ఈ సురేశయ్య గారి సంఘం కాదు, ఆ సురేశయ్య గారి సంఘం కాదు. సంఘం ఎవరిది అంటే దేవుడిది. దేవుని స్తోత్రం. ఈ సంఘం అనే తోట, సంఘమే తోట. ఇప్పుడు ఈ తోట దగ్గరికి సంవత్సరం తర్వాత ఎవరు వచ్చారట? యజమానుడు వచ్చాడట. యజమానుడు ఎవరు అంటే దేవుడు. దేవుడు వచ్చి సంఘం, నా సంఘం ఎలా ఉందయ్యా అని అడుగుతున్నాడు. ఎవరిని? కాపర్ని. కాపర్ని నా సంఘం ఎలా ఉందయ్యా అని అడిగితే కాపర్ అంటాడు, సంఘం అంతా బాగుందయ్యా, అందరూ బాగుండాలయ్యా, ఆ ఒక్క లక్షణం అన్న తప్పిపోయిందయ్యా. ఏడన్నాడా? అన్ని చెట్లు బాగానే ఉన్నాయి, కానీ ఒక్క చెట్టే అది కాపుగా లేదయ్యా ఈ సంవత్సరం అని అన్నాడు. అప్పుడు యజమాని అంటున్నాడు, దేవాతి దేవుడు అంటున్నాడు, ఇదిగో ఈ చెట్లన్నీ కాపుగా వస్తున్నాయి కదా, ఆ ఒక్క చెట్టుకి కాపుగా అయిపోవటానికి కారణం ఏంటి? నువ్వు ఎరువేయలేదా? నువ్వు భూమి తవ్వలేదా? నీళ్ళు పెట్టలేదా? కంచె వేయలేదా? అంటే ఈ కాపురు అంటున్నాడు, అయ్యా చేతులు కట్టుకొని ఎరువేశానయ్యా, నీళ్ళు పోసానయ్యా, కంచె వేశానయ్యా, అన్ని చేశానయ్యా, మరి అది ఎందుకు కాయలేదయ్యా అన్నాడు. అంటే అప్పుడు ఆ యజమాని అంటున్నాడు, ఆ దేవుడు అంటున్నాడు, ఇదిగో నువ్వు చేయాల్సిన పని ఎంత? నువ్వు చేయాల్సిన పని అంతా చేశావు, నువ్వు చేయాల్సిన పని అంతా చేశావు, కానీ ఆ చెట్టు కాయనందువలన ఆ చెట్టుని ఏం చేద్దాం? ఏ చెట్టుని? లక్షణంలో గాట్లు గొడపలుగు తీసుకొని వచ్చాను. ఏ చెట్టుని? ఆ కాపుగాయని చెట్టుని నరికేద్దాం అన్నాడు. ఎవరు? యజమాని. అప్పుడు కాపురు అంటున్నాడు, అయ్యా అయ్యా ఆ చెట్టు నరకొద్దయ్యా, ఆ చెట్టు నరకొద్దు. ఇదిగో ఈ సంవత్సరం కూడా నేను ఆ చెట్టు కోసం ఎరిగేస్తాను, ఈ సంవత్సరం కూడా ఆ చెట్టు కోసం నీళ్ళు పోస్తాను, ఈ సంవత్సరం కూడా ఆ చెట్టుకి మందు కొడతాను, ఈ సంవత్సరం కూడా ఆ చెట్టు చుట్టూ కంచి వేస్తాను, చేయవలసిన పనంతా చేస్తాను. ఈ సంవత్సరం కూడా ఆ చెట్టుని ఉండని అయ్యా, ఈ సంవత్సరం కూడా బ్రతకని అయ్యా ఆ చెట్టుని. ఒకవేళ ఫలించకపోయినా ఆ చెట్టు, కాపు కాయకపోయినా ఆ చెట్టు వలన నీకు ఎలాంటి ఉపయోగము లేకపోయినా ఆ చెట్టుని ఈ సంవత్సరం కూడా ఉండని అయ్యా అని ఎవరు ప్రార్థన చేస్తున్నారట? ఎవరు ప్రార్థన ఆలకిస్తాడు ఆ సమయంలో అంటే ఒక కాపరి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. దేవుని స్తోత్రం. వాక్యం అండి, నేను చెప్పే మాట కాదు. ఆ సందర్భంలో దేవుడు ఒక వ్యక్తిని తీసేయాలనుకుంటే, ఒక చెట్టుని తీసేయాలనుకుంటే, ఒక చెట్టుని నరికివేయాలనుకుంటే దేవుడు ఖచ్చితంగా సేవకుడిని అడుగుతాడు. ఆ సేవకుడు దేవుడి దగ్గర బ్రతిమలాడితే ఆ బ్రతిమలాడే ప్రార్థన దేవుడు విని తీసివేయాలనుకున్న చెట్టుని, నరికివేయాలనుకున్న చెట్టుని, తొలగించాలనుకున్న చెట్టుని, ఈ చెట్టు వలన నాకు ప్రయోజనం లేదు అనుకున్న చెట్టుకి మరొక సంవత్సరం అలా అవకాశం ఇచ్చుకుంటా వస్తాడు దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ సందులో, ఏ సందులో? ఈ లక్ష్మణరావు అన్నకి, ఆ దేవుడికి ఈ లక్ష్మణరావు అన్నకి మధ్య సందులో ఎవరు ప్రార్థన ఆలకిస్తాడు? దేవుడు. కాపరి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఆ ప్రార్థన వలన కుటుంబాలు కాపాడబడతాయి, ఆ ప్రార్థన వలన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. ఈ గ్రామంలో ఎవరైనా సరే ప్రియులారా, సేవకుడు ప్రార్థన వలన కుటుంబాలు కాపాడబడతాయి, కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. చిన్నవారైనా పెద్దవారైనా నిజంగా దైవ సేవకుడైతే, నిజంగా ఆత్మ కలిగిన సేవకులైతే, నిజంగా దేవుని దగ్గర కన్నీరు కట్టే సేవకులైతే, నిజంగా దేవుని దగ్గర కనిపెట్టుకొని దేవుని దగ్గర ఒక ఆత్మ రక్షణ కోసం పాటుపడే సేవకుడైతే, ఆ సేవకుడు ప్రార్థన దేవుడు ఆలకించి ప్రియులారా ఆ సందులో నిలబడి సేవకుడు చేస్తున్న ప్రార్థన ఆలకించి ఆ పాపిని క్షమించి మరలా నూతనత్వంలోకి దేవుడు నడిపిస్తాడు. దేవుని స్తోత్రం. ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ, ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ. ప్రేమ 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 ప్రేమ, ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ. అంధకార బంధమునంతా హరించగా అంధుడనై యేసయ్యను ఎరుగకుంటిని,
కుంటిని, అంధకార బంధము నన్నావరించగా, అందరయ్యను ఎరుగకుంటిని, బంధము తెంచెను బ్రతికించెను నన్ను, బంధము తెంచెను బ్రతికించెను నన్ను. ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ఈ రోజు ఈ కుటుంబంలో, ఏ కుటుంబంలోనైనా, ప్రతి కుటుంబంలో ఒక్క ఆత్మ, ఒకవేళ కుటుంబంలో 10 మంది ఉంటే 10 మందిలో ఒక్క ఆత్మ వెలిగించబడి ఉంటే, ఆ వెలిగించబడిన ఆత్మ ఈ తప్పిపోయిన కుటుంబంలో 9 మంది తప్పిపోయి ఉంటే, ఆ తప్పిపోయిన 9 మంది మధ్యలో, అలాగే దేవునికి మధ్యలో ఆ ఆత్మ నిలబడితే ఆ కుటుంబాన్ని కాపాడుతాడు దేవుడు. దేవుని స్తోత్రం. అలా కుటుంబంలో ఒక్క ఆత్మ వెలిగించబడితే, అందుకే మత్తయి సువార్తలో వ్రాయబడి ఉంటుంది ఏమని అంటే, దీపం వెలిగించి కొంచెం కింద పెట్టడు కానీ అందరికి వెలిగించేటట్లుగా దీప స్తంభం మీదనే, అంటే ఆ ఆత్మ నువ్వైతే నీ ఇంటికి వెలుగు వచ్చింది. దేవుని స్తోత్రం. ఆ ఆత్మ నువ్వైతే నీ ఇంట్లో ఉన్న వారందరికీ వెలుగు వచ్చింది. ఒక్క ఆత్మ రక్షించబడితే చాలు. దేవునికి నీ కుటుంబానికి మధ్యలో ఒక్క ఆత్మ, అది నువ్వైతే దేవుడు సంతోషిస్తాడు, నువ్వైతే దేవుడు ఆశీర్వదిస్తాడు ఆ కుటుంబాన్ని. కనుక ప్రియులారా, ఇలాగే మా శారీరక తల్లి ప్రభువుని నమ్ముకొని దేవుడికి నమ్మకంగా ఉంటున్నటువంటి దినాలలో, అప్పుడు కాలంలోనే పోపూరులో, మా ఊర్లో ప్రియులారా, ఎవరింట్లో ఏ సమస్య వచ్చినా మా అమ్మగారిని పిలిపించుకొని ప్రార్థన చేయించుకునేవాళ్ళు. అలా చివరికి దయ్యాలు పట్టిన వాళ్ళ దగ్గర కూడా తీసుకెళ్ళి ప్రార్థన చేయించేవారు మా అమ్మగారిని తీసుకెళ్ళి. మీరు ఒకవేళ ఇప్పుడు వచ్చి కనుక్కున్నా చెప్తారు. అలా ప్రార్థన చేయించుకునేవాళ్ళు మా తల్లి గారిని. అయితే జరిగిన విషయం ఏంటి అంటే, అలా కొంత ఆమె ఆత్మీయంగా ముందుకు సాగుతున్న కొన్ని దినాల తర్వాత ప్రియులారా, ఆమెకి ఒక దయ్యము ఏమని అందరూ తెలుసుకుంటున్నారు, ఏం ఆత్మీయంగా దేవునికి నమ్మకంగా ఉంటుందని ఒక దుష్టుడు పనిచేశాడు. ఎలా పని చేశాడు అని అంటే ప్రియులారా, బాగున్న ఆమెకి అకస్మాత్తుగా నోరు ఆగిపోయింది. నిజమండి, అసలు ఆశ్చర్యం. అసలు ఇది నోరు ఆగిపోయింది, మాట రావట్లేదే. భోజనం చేస్తుంది, అన్నీ చేస్తుంది, కానీ గొంతు పట్టేసింది సైతాను. నోరు ఆగిపోయిందండి, మాట రావట్లా. అప్పుడు మా మేనమామలు, మా బంధువులు, మా అమ్మమ్మోళ్ళు, మా తల్లికి సంబంధించిన బంధువులు అందరూ కూడా, అమ్మో అమ్మాయికి నోరు ఆగిపోయిందంట, గొంతు రావట్లేదంట, మాట రావట్లేదంట, ఇక బేబే అంటమే, అంటే మోగదైపోయింది. సైగ చేయటమేక, ఏంటి సైగ చేయటం, అసలు ఏంటి ఈ పరిస్థితి అని చెప్పేసి బంధువులు అందరూ చూడటానికి వస్తున్నారు. మా బావగారికి తెలుసు, నేను అప్పుడు 10th క్లాస్ చదువుతున్నాను. 10th క్లాస్ కూడా కాదు, 7వ తరగతి 5వ తరగతి చదువుతున్నాను నేను. అప్పుడు మీకు మ్యారేజ్ అవ్వలేదా ప్రియులారా? అలాంటి పరిస్థితుల్లో గొంతు మూసేసింది సైతాను. బేబేబే అంటుంది కానీ మాట రావట్లా. మంచిగా మాట్లాడే మనిషి అకస్మాత్తుగా అలా అయిపోయింది. అలా అయిపోతే ప్రియులారా, అప్పుడు మా తల్లిగారు సేవకులను పిలిపించుకొని, జాగ్రత్తగా వినాలి, కుటుంబ ప్రార్థన ఎందుకు పెట్టుకోవాలి చెప్తున్నా, సేవకులను పిలిపించుకొని పిల్లలు ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేసుకుంది. దేవుని స్తోత్రం. మనిషి అన్ని రకాలుగా బాగానే ఉంది, కానీ గొంతు పట్టేసింది ఎవరికి ప్రార్థన చేయకుండా. అప్పుడు సేవకులు పిలిపించుకొని ఉపవాస ప్రార్థనలు పెడితే, ఆ ఉపవాస ప్రార్థన 7 శుక్రవారాలు ఉపవాస ప్రార్థనలు జరిగిన తర్వాత పిల్లల గొంతు వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గొంతు వచ్చిన తర్వాత అప్పుడు ఎంత గొప్ప సాక్ష్యం అయిందంటే, ఆ గ్రామంలో ఎంత ఘనత వచ్చిందంటే దేవునికి అంత ఘనత వచ్చింది. దయ్యం ఓడిపోయింది. దేవుని స్తోత్రం. మా తల్లి గారు అప్పుడు పిల్లరా, మా తల్లి గారికి 5 కుమార్తెలు, నేను ఒక్కడే కొడుకుని, నేను ఒక్కడే కుమారుణ్ణి. ఈరోజు ఆమె చేసిన ప్రార్థన బట్టి, ఆమె ఉండగానే, ఆమె బ్రతుకున్నప్పుడే ఆమె చేసిన ప్రార్థన ఎవరికి మధ్యలో అంటే, పాపంలో ఉన్న మాకును దేవునికి మధ్యలో ఆమె ఆ సందులో నిలబడి ఎన్నో రాత్రులు, ఎన్నో రోజులు ఉపవసించి కన్నీరు వచ్చి చేసిన ప్రార్థన, నేను రక్షించబడ్డాను. దేవుని స్తోత్రం. పిల్లరా, 5 అక్కలు రక్షించబడ్డారు. మీకు ఇంకొక ఆశ్చర్యమైన విషయం చెప్పనా, ఒక్క బావ తప్పితే 4 బావలు రక్షించబడ్డారు. దేవుని స్తోత్రం. వాళ్ళలో ఇక్కడ కూర్చున్నాను, పోయాడు బర్నబాస్ గారు, మా 3వ అక్క భర్త. ఆయన అడిగినా మీరు చెప్తుడు, ఆయన వాళ్ళ ఇంటి దగ్గర మారుమనసు పొందలా,
అత్తగారింటికి వచ్చి అత్తగారి దగ్గర ఆ విషయాలన్నీ చూసి మారు మనసు పొందాడు. దేవుని స్తోత్రం. తర్వాత తోటచెరువులో మా చిన్న బావ ఉన్నాడు. ఆయన ఇక్కడికి వచ్చిన పెళ్ళి అయిన తర్వాత అత్తగారి దగ్గరకు వచ్చే మారు మనసు పొందాడు. ఈ రోజు కూడా పిల్లరా మా బావల వలన కానీ మా అక్కల వలన కానీ ఒక్క సమస్య లేదు. దేవుని స్తోత్రం చెప్పండి. ఏ రోజు 5 బావలు ఉన్నా కానీ ఏ రోజు మా ఇంటి మీదకి వచ్చి వాళ్ళు తగు అన్నాడు కాదు. పెద్ద సాక్ష్యం పిల్లరా. ఆ ఏపరాలు కానీ ఏపరాలు అంటారే అంతేనా, వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ ఏ రోజు కూడా వచ్చింది కాదు. కారణం ఏంటి అని అంటే ఇప్పటికి కూడా ఏమంటారు అంటే ఆ తల్లి దేవుని దూత అంటారు. దేవుని స్తోత్రం. అలాంటి మంచి మనస్తత్వంతో ఎవరెవరికి మధ్యలో ఉంది, మా అక్కోళ్ళకి దేవునికి మధ్యలో, నాకు దేవునికి మధ్యలో, ఇలా బావోళ్ళకి దేవునికి మధ్యలో, అలా మధ్యలో ఉండి చేసిన ప్రార్థన, ఆ సందులో ఉండి చేసిన ప్రార్థన. బావోళ్ళు రక్షించబడ్డారు, 5 అక్కలు రక్షించబడ్డారు, మేము రక్షించబడ్డాం. ఈరోజు దేవుని సేవలో ముందుకు సాగుతున్నాం. మీరు కూడా అలా సందులో నిలబడగలిగితే మీ కుటుంబం అంతా రక్షించబడితే మీ కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. దేవునికి స్తోత్రం. దేవుడి మాటలు మనం దీవించినగాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం.